హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా ఇంట్లో ఇలాగా భోగి ముగ్గులు వేసుకున్నాం. అందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ముగ్గుని వేస్తున్నాం. మా మరదలు, మా చెల్లి, మా అమ్మగారు, మా వైఫ్ ఇలా అందరూ కలిసికట్టుగా ఈ ముగ్గుని వేయడం జరిగింది. అలాగే మా అమ్మగారు పొద్దున్నే తలంటు స్నానం చేసి చక్కగా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని మరియు గరిక పూసలు మరియు కొండపిండి ఆకులు, వంకాయలు, కూరగాయలు, రకరకాల కూరగాయలతోని ఇలా ఆ భోగి ముగ్గులో చక్కగా అలంకరణ చేస్తుంది. అలాగే మనకి ఇది ఎంతో సాంప్రదాయకంగా ఉంటుంది కాబట్టి అక్కడ లక్ష్మీదేవి మనకి ఉంటుంది, ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడికి మంచిగా దండం పెట్టుకొని అగరబత్తితో మరియు కర్పూరం ఇలా అన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకొని ఈ గొబ్బెమ్మల్ని మంచిగా పూజించి అక్కడ ముగ్గులో మధ్యలో పెడుతున్నారు. చూడండి, ఒక కొండపిండి మరియు గరిక, మామూలుగా టమాటాలు, వంకాయలు, కూరగాయలు మరియు ఇలా ఆవు పేడ. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోదగింది ఆవు పేడ. ఎందుకంటే ఆవు ఎంతో లక్ష్మీదేవితో సమానం కాబట్టి సకల దేవతలు ఆవులో ఉంటాయి కాబట్టి మనం ఆవుని, గోమాతను పూజించినట్లయితే మనకి సకల సౌభాగ్యాలు మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఇలా మేము ముగ్గులో కూడా ఆవుని వేసుకొని ఇలాగా పొంగల్ని అంటే మనం పరవన్నం పొంగేటట్లుగా ఇట్లా వేసుకున్నాం. అలాగే మనకి పండగ సందర్భంగా గాలిపటాలు మరియు చెరుకుగడ ఇలా రైతులకి సంబంధించింది. మనకి అన్నం తినాలంటే ముందుగా రైతు ఉండాలి కాబట్టి రైతుని ఇలా ప్రతి ఒక్కటి కూడా మన సాంప్రదాయకంగా ఉండే ముగ్గుని ఇలా మా ఇంటి ముందు వేసుకొని ఎంతో అలంకారంగా దీన్ని రంగులతో దిద్దుకున్నాం. మా అమ్మ పొద్దున్నే తలంటు స్నానం పోసుకొని చక్కగా ఇలా పూజ చేసి గొబ్బెమ్మల్ని ఆ ముగ్గు మధ్యలో పెట్టుకొని పూజించింది. అలాగే మా చెల్లె, మరదళ్ళు ఇలా అందరూ కూడా వారి యొక్క సహకారంతో మంచిగా ఈ ముగ్గును వేయటం జరిగింది. ఇంట్లో ఈరోజు మంచిగా తలంటు స్నానం పోసుకునే ముందు మంచిగా నువ్వుల నూనెను పూసుకొని ఒంటికి మర్దన చేసుకొని అలాగే మంచిగా నీళ్ళల్లో రేగిపళ్ళు వేసుకొని తలస్నానం చేసినట్లయితే ఎంతో ఆరోగ్యం మరియు ఎంతో శుభం కలుగుతుందని ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకున్నట్లయితే వారికి ఆరోగ్యంతో పాటు మంచిగా సుఖ సంతోషాలు కలుగుతాయని సాంప్రదాయకంగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి మేము కూడా అలాగనే చేసుకున్నాం. మీరు కూడా అలాగనే చేయాలని కోరుకుంటున్నాం. ఇలా గొబ్బెమ్మల్ని మధ్యలో పెట్టి పూజ మంచిగా చేసుకుంటున్నాం. మీరు కూడా చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అందరికీ. మరియు రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ముందుగా మీకు అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో కొనసాగుతుంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అందరూ కూడా మా ఛానల్ని మంచిగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలానే ప్రతి వీడియో కూడా మంచిగా చూసి మా యొక్క ఎదుగుదలకి మీరు తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. ఇలా మా వీధిలో అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంటి ముందు వారికి నచ్చిన కళాకృతితో మంచిగా ముగ్గులను వేయటం జరుగుతుంది. ఎవరికి నచ్చిన ముగ్గు వారు వేస్తున్నారు. మంచిగా చిన్నపిల్లలు వేస్తున్నారు, పెద్దలు చూస్తూ ఉన్నారు. రకరకాల రంగులతో మంచి పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారు. అలాగే ఈ భోగి రోజు మనం ముందుగా చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ వీధిలో మనం పుల్లలు వేసుకొని భోగి మంటలను ఏర్పాటు చేసుకుంటాం. ఇంట్లో పనికిరాని వస్తువులు అంటే మనకు అవసరం లేనటువంటి చెక్కలు, గిక్కలు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తూ ఉంటాం. ఏమీ లేకపోయినా సరే ఒక 4 కర్రలు పెట్టుకొని ఈ భోగి మంటలను ఏర్పాటు చేసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అందరూ కూడా ఈ పండుగని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నేను తెలుపుకుంటున్నాను. చూసారా, ఎవరింటి ముందు వాళ్ళు భోగి శుభాకాంక్షలను తెలుపుకుంటూ వారు నచ్చిన విధంగా ముగ్గులు వేసుకున్నారు. సరేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ప్రతి పండుగని ఎంజాయ్ చేసుకుంటూ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.